అనుకో బాబు. అనుకున్నాంలే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సార్థకే. మాయా మన వాళ్ళకి భోజనాల దగ్గర చాలా అన్యాయం జరిగిపోతున్నా. ఎంస పెట్టేస్తున్నారు మాట. అవ్వా ఎవరా ఇక్కడ భోజనాల సంగతి చూస్తుంది? నేనే. మా వాళ్ళకి 2 పూలు కన్నా ఎక్కువ పెట్టట్లేదంట. పెట్టాం. పప్పు ఇంకో గతి ఏమంటే తిడతారంట. తిడతాం. ఇంకా గట్టిగా మాట్లాడితే కొడతాం. ఎంత బలుపురా నీకు? అలా చేస్తే పెళ్లి అయిపోతుంది తెలుసా? నీకు దమ్ములుంటే ఆపే. పెళ్లి కూతురు తరఫున నీకే ఎంత ఉంటే పెళ్లి కొడుకు మేనమావ నాకెంత ఉండవురా? నీకెంత ఉంటే నాకంటే నేను ఊడా నారాయణ. నువ్వు ఊడా నారాయణ పేడా నారాయణ చేస్తాను రే. పెళ్లి సార్ సార్ వీడికి మనకి ఏ సంబంధం లేదు. వీడు పక్కింటి పెళ్ళాడు. చంపుతున్నావు రే. పెళ్లి ఆపకండి రోయ్. ఇదిగో ఎంత? 10,000 సమయానికి తీసుకొచ్చావు మావయ్య. దగ్గరుండి నువ్వే అన్ని ఏర్పాట్లు సంకలో బ్యాగ్ గాడెవడరా? ఆడే పెళ్లి కూతురు తండ్రి. నువ్వు అర్జెంట్ గా కాస్ట్యూమ్ చేంజ్ చేయరా. ఏం పర్లేదు. అక్క ఏమంటే ఇస్తాళ్లేరా? మళ్ళీ లాస్ట్ మూమెంట్ టెన్షన్ అయిపోతుంది. ఆడి మొహం అంతకంటే ఎక్కువే టెన్షన్ పెడతాం. అన్నయ్య గారు వీకు చెడి బతికి కూతురు తండ్రి గారు. నేనే బాబు. నమస్కారం అండి. నమస్తే. మేము పెళ్లి కొడుకు తరపు. ఏం లేదండి, మా ఊరి నుంచి ఒక స్వామీజీ గారు వచ్చారు. తమరు సార్ వస్తే ఆయన ఆశీర్వాదం తీసుకొచ్చని. అంతకంటే ఎక్కడ బాబు? రండి. మీరు వెళ్ళి కూర్చోండి. అలాగే అలాగే. బాబు స్వామీజీ పేరు ఏమిటి? మీరు స్వాహానంద స్వాముల వారని మా ఊరేనండి. వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకోండి. ఆశీర్వదించండి స్వామి. అలా కాదండి, సాష్టాంగ నమస్కారం చేస్తే ఇంకా బాగా దీవిస్తారు. అలాగే ఆశీర్వదించండి స్వామి. స్వామి అబ్బే కంగారు పడకండి. మనసులో ఇంకేమైనా కోరికలు బ్యాలెన్స్ ఉంటే అవి కూడా కోరేసుకోండి. ఆశీర్వదించారా లేకండి. పదే పదే బ్యాగ్ తడవమాకు నాయన. ధనం పాపకారిని. సకల అస్తవ్యస్తాలకు అదే కారణం. సుఖీ సుఖీ భవ, సుఖీ భవ. అన్నయ్య గారు ఏమమ్మా? పేమెంట్ విషయంలో మనం పద్ధతి అనుకున్నాం కదా. డబ్బు రెడీగా ఉందమ్మా. ఇప్పుడు ఏమంటావా? ఇచ్చేయండి, నేను దాచుకోగలం. డబ్బేది? డ్రామాలు ఆడకండి అన్నయ్య గారు, అసహ్యంగా ఉంటుంది. లేదమ్మా, దీంట్లో పెట్టాను. ఒట్టు వచ్చావు. ఏంటి శ్రావణ పారిపోయిందా? తెలీదా? అయ్యి బాబోయ్, అల్లుడు గారు బాధపడతారు. ఆయనకి చెప్పాలి. అల్లుడు గారే వచ్చావు. కట్టిన బంతా దీంట్లోనే పెట్టానే. ఇప్పుడు కనపట్టలేదే. ఈవిడ ఇంకా పెద్ద యాక్టర్ కోయ్. మేము యాక్టర్లం కాదండి. నా మాట నమ్మండి. ఆ సంగతి అక్కకి చెప్పండి. ఎల్లుండి తప్పకుండా ఏర్పాటు చేస్తానమ్మా. మాట తప్పరుగా? ఎందుకు తప్పుతారక్క? ఎల్లుండి ఇస్తామంటున్నారు కదా. ఎల్లుండి ఖచ్చితంగా ఇచ్చేస్తారు కదా. తప్పకుండా ఇస్తానండి. ఒరే సుబ్బి, ఎల్లుండి నీ పెళ్లి పీటల వచ్చాయి. సెంటిమెంట్ ఏం పెట్టుకోకు. పీటల మీద పెళ్లి ఆపకండి. పెళ్లి మేమెక్కడ ఆపామండి, మీరే డబ్బు ఆపారు. డబ్బు రెడీ చేసి చిటికేయండి, వెళ్ళిన బస్సులోనే వెనక్కి వస్తాం. ఎల్లుండి ముహూర్తం మంచిది కాదండి. ముహూర్తాలతో మాగునే ఉందని మాకు కావాల్సింది.